తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖులు వరుసగా దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కుమార్తె దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాజకీయ సందడి నెలకొంది. యువ నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు కార్యకర్తలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరువులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి సభా ప్రాంగణం వరకు 5,000 మందికి పైగా కార్యకర్తలతో భారీ కాన్వాయ్ బయలుదేరింది. బహదూర్గూడ రైతులకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేంద్రనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో బీజేపీ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా అధికారులు భారీ పోలీసు బలగాలతో రంగంలోకి దిగారు. దాదాపు 300 నుంచి 400 మంది పోలీసులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న అధికారులు భూముల స్వాధీన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రయత్నించగా రైతులు తీవ్రంగా అడ్డుకున్నారు. సరూనగర్ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సభ నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ నుంచి అనుమతులు ఉన్నప్పటికీ తనను ఇంటి నుంచి బయటకు రానివ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు అత్యాధునిక హంగులు అద్దుతున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ను ఘనంగా ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సమావేశంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అధికారులకు వడ్డించిన కాజులో పురుగులు కనిపించడంతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్నాక్స్గా అందించిన కాజును పరిశీలించిన అధికారులు షాక్కు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిరి వెంటనే స్పందించి సంబంధిత దుకాణంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కాపురం జిల్లాలో అటవీ శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక గస్తీల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా పట్టుబడింది. వెలిగండ్ల మండలం వెదర్ల చెరువు అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లకు ముందస్తు సమాచారంతో అటవీ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 10 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక నాటు తుపాకీ, 3 గొడ్డలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరులో కాంగ్రెస్ మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. మంత్రుల పర్యటనకు నిరసన తెలిపే అవకాశం ఉందన్న నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బయటకు రానివ్వలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు నేరాల నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం 45 కొత్తపల్లెలో కాణిపాకం ఎస్ఐ నరసింహులు ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని లేజర్లగుట్ట సీతమ్మ బీసీ కాలనీలో సింగరేణి మైనింగ్ కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి తొలకాలు, బొగ్గు ధూళి, బ్లాస్టింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపిస్తూ కాలనీవాసులు సుషి క్యాంప్ మైనింగ్ ప్రాంతంలో 11 గంటలకు పైగా నిరసన చేపట్టారు. విజయవాడలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. బంగారం కోసం ఒంటరిగా నివసిస్తున్న 69 ఏళ్ల కొత్తమాసు విజయలక్ష్మిని హత్య చేసిన నిందితులను విజయవాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటనలో మృతురాలి ఒంటిపై ఉన్న సుమారు 63 గ్రాముల బంగారు ఆభరణాల కోసం ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కుటుంబ సమేతంగా ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు హరీష్ రావుకు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేసి సత్కరించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ ఎమ్మెల్యే కోర్టులో మాత్రం తన పాత వృత్తిని గుర్తు చేసుకుంటూ వైద్యురాలిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి 2017 నాటి ఓ కేసు విచారణలో సాక్షిగా సత్తుపల్లి కోర్టుకు యాప్రాన్ ధరించి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసిన సమయంలో షార్ట్ సర్క్యూట్కు గురైన వ్యక్తికి చికిత్స అందించిన ఘటనకు సంబంధించిన కేసులో ఆమె సాక్ష్యమిచ్చారు. తిరుపతిలో కీలక రాజకీయ సమావేశానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే పోలీసులు ఆమె నివాసానికి చేరుకొని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ తనను హౌస్ అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. అశ్వరావు మండలం మానుబోతుల గూడెంలో పోడు భూములకు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులకు వలస గిరిజన మహిళలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూములను ఖాళీ చేయాలని అధికారులు సూచించగా గిరిజన మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. బాలికల భద్రత, మహిళల రక్షణపై అవగాహన కల్పించేందుకు మైలవరం పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శేఖర్ బాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా డీసీపీ లక్ష్మీనారాయణ, మైలవరం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఏసీపీ రామచంద్రరావు, మైలవరం సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. గుంటూరులో మహిళపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. కృష్ణబాబు కాలనీలో ఇంటి బోరు వివాదం నేపథ్యంలో ఓ మహిళపై హిజ్రాలతో దాడి చేయించినట్లు మల్లెల మూర్తిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ చీరను లాగుతూ అవమానీయంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే స్పందించి మల్లెల మూర్తిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. సరూర్ నగర్లో జరుగుతున్న యువ సంగ్రామ సదస్సుకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి భారీగా యువతను తీసుకొని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మరోసారి దారుణ ఘటన కలకలం రేపింది. తిరుమలాయపాలెం మండలం పిడ్డిప్రోలు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసి బంగారు నగలతో పరారయ్యారు. చెన్నా సుగుణమ్మ అనే 60 ఏళ్ల మహిళ గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండపి మండలం అనకర్లపూడి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొండపి నుంచి ఒంగోలు వెళ్తున్న ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 90 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడగా 4 అంబులెన్స్ల ద్వారా వారిని కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన కలకలం రేపింది. పెద్ద చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. నీటిలో ఎక్కువసేపు ఉండడంతో మృతదేహం ఉబ్బినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఆరోగ్యం ఇప్పుడు మరింత పదిలం. మన వికారాబాద్ లో